అందరికీ శుభోదయం. మనం ఈరోజు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం. కాలక్షేప కబుర్లలానే ఒకటో విషయము, ఒక వ్యక్తి చెడు వ్యక్తి అంటే పుట్టుకతోని కొన్ని లక్షణాలు ఉంటాయి గదా! మనుషులకు వచ్చేవి. చెడు వ్యక్తి గనక అయితే అతను ఎప్పుడు మారడు. పరిస్థితులను బట్టి కాస్త తల వంచి ఉంటాడు అంతేగాని అతను ఎప్పుడు మారడు. మనం ఉదాహరణకు చూసుకున్నట్టయితే మహాభారతంలో దుర్యోధనుడు ఉన్నాడు గదా! అతను పుట్టుకతోటే చెడ్డ గుణాలు కలిగినవాడు. మరి అతని చుట్టూ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ ఇంత మంచి వాళ్ళు ఆయన చుట్టూ ఉండి మంచి మాటలు చెప్పినప్పటికీ గూడా ఎప్పుడూ అతను పాండవులతోని గొడవలు పెట్టుకునుడు, పాండవులను ఎట్లా నాశనం జేయాలని చూసుడు. ఈ రకంగానే అతని జీవితం అంతా గడిచిపోయింది. ఆ విధంగానే అతను జీవితం ముగిసిపోయింది గూడా. అంటే ఒక వ్యక్తి చెడ్డవాడైతే అసలతనెప్పుడు మారడు. మారుతాడు అనుకునుడు మన భ్రమ. ఒక విషయం, ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండాలి. కొంతమందేంటంటే ఏ ఏదైనా ఒక మంచి ఒకళ్ళ ఇంట్లో ఏదైనా ఒక మంచి విషయం జరుగుతున్నది. అప్పుడేం జేస్తారు, వాళ్ళకు మనసులో వీళ్ళు వీళ్ళకి ఇంత మంచి విషయం జరుగుతుంది గదా! అని సంతోషం ఉండదు. వీళ్ళకెట్లా ఇంత మంచిగా జరుగుతుంది, వీళ్ళెట్లా ఇంత సంతోషంగున్నారని ఉంటది. ఉండి ఏం జేస్తారు, అది బయటికి చెప్పలేక, బయటికి అనలేక పైకి నవ్వుతూ ఉంటారు. దానివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. అదే మనస్ఫూర్తిగా వాళ్ళ సంతోషాన్ని మన సంతోషం అనుకోని గనక మనం అక్కడ ఉన్నట్టయితే ఎంత బావుంటది గదా! వాళ్ళకే మనసు ప్రశాంతంగా ఉంటది. అంతే కదా! ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడూ ఇతరుల వస్తువును మనం ఆశించరాదు. ఇతరులది అది వాళ్ళదే గదా! మనదెందుకైతది? మనం ఎందుకు అది మనకు గావాలి అని అనుకోవాలి. మనకున్నదేదో మనకున్నది. భగవంతుడు మనకిచ్చేదేదో మనకిచ్చిండు. మనం దాంతోనే తృప్తి పడాలి. అంతేకాని ఇతరుల దాన్ని ఆశించడం అనేది చాలా తప్పు. ఇదే మళ్ళా దీనికి గూడా ఉదాహరణగా మనం కౌరవులను, పాండవులను చూసుకున్నట్టయితే, పాండవులను పాపం రాజ్యంలో నుంచెళ్ళి వెళ్ళగొట్టి, ఏ పంటలు వండని ఒక బంజరు భూమి వాళ్ళకు ఇచ్చి రాజ్యంగా చేసుకొని మీరు బతుకుపోండి అని చెప్పి పంపించేసిండ్రు. సూత్రధారి శకుని. పంపించినా గూడా వాళ్ళక్కడ దాన్నే మంచిగా చేసుకొని, ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని, వాళ్ళు సుభిక్షంగా రాజ్యపాలన చేసుకుంటూ హాయిగా ఉన్నారు. కానీ చివరికి ఎవరు ఏటు గాకుండా అయిపోయినరు? కౌరవులే కదా! సమూలంగా నాశనం అయిపోయినరు. అందుకని ఇతరుల దాన్ని ఎప్పుడూ ఆశించకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎంత కష్టకాలం వచ్చినా ధైర్యం కోల్పోవద్దు. పాపం రాముడిని జూసుకున్నా, పాండవులను జూసుకున్నా. రాముడు ఎంత దశరథుని కొడుకు, రాజు కొడుకు. తెల్లారితే అతడు రాజు గావాల్సిన వాడు. ఏమైంది? కైకమ్మమ్మ కోరిక మేరకు అరణ్యవాసానికి వెళ్ళిపోయిండు. ఎంతో క సౌకర్యాల మధ్య, ఎంతో భోగభాగ్యాల మధ్య పెరిగినవాడు అరణ్యవాసం బోయినా గూడా అతని ధైర్యం చెడిపోలే. అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ రాజ్యపాలన గావించిండు. పాండవులు గూడా అంతే గదా పాపం. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇవి 2 జేయాల్సొచ్చింది. అష్ట కష్టాలు పడాల్సొచ్చింది. అయినా గూడా వాళ్ళు ధైర్యం కోల్పోకుండా అవన్నీ పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ రాజ్యాన్ని పాలించిండ్రు. అందుకే ఎంత కష్టం వచ్చిన ధైర్యం అనేది కోల్పోవద్దు. ఒక వ్యక్తి ఎప్పుడు గొడవలు, గందరగోళాలు వీటన్నిటి నుండి దూరంగానే ఉండాలి. వీలైనంత వరకు వాటన్నిటిని తప్పించుకోవాలి. కానీ ఒక్కొక్కసారి ఏమైతది, మన ఉనికికే అక్కడ నష్టం ఏర్పడుతుంటది. మన రెస్పెక్ట్ పోయే పరిస్థితులుంటాయి ఒక చోట. అటువంటప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా పోరాడాలి. నాకు పోరాటం వద్దు, నాకు గందరగోళం వద్దని అప్పుడు మాత్రం అనుకోవద్దు. వీలైనంత వరకు తప్పించుకోవాలి. మన ఉనికికే ప్రమాదం ఏర్పడినప్పుడు మాత్రం మనం తప్పకుండా పోరాటం చెయ్యాలి. గౌరవం ఎవరికి తగిన విధంగా వారికియ్యాలి. మనం పెద్దవాళ్ళకిచ్చే గౌరవం పెద్దవాళ్ళకియ్యాలె. చిన్నవాళ్ళకిచ్చేది చిన్నవాళ్ళకియ్యాలె. చిన్నవాడిని తీసుకుపోయి పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టొద్దు. పెద్దవాళ్ళని తీసుకుపోయి ఏదో కింద కూర్చోబెట్టొద్దు. అంటే ఎవరికి ఎంత గౌరవం ఇయ్యాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, హద్దుల్లో ఉండాలి. మనము ప్రతి విషయం హద్దులోనే ఉండాలి. ప్రతి విషయంలో గూడా. తిండి గానీ, నిద్ర గానీ, విశ్రాంతి గానీ, ఈ తిండి మనకెన్ని రకాలు అందుబాటులో ఉన్నా గానీ ఎక్కువ తిండి తిన్నామంటే ఆరోగ్యం పాడైతది. ఏం పని చేసుకోకుండా బద్ధకంగా సోమరిపోతుల్లాగా నిద్రపోతాము అనంటే అట్లా గూడా మనకే నష్టం. విశ్రాంతి ఎంతసేపు ఏ పని జేయకుండా నేను రెస్ట్‌గా ఉంటే నాకేం తక్కువ, నాకు కోట్ల రూపాయలున్నాయి,
నాకు 100 మంది పనివాళ్ళున్నారు. నేనేం జెయ్యను. నాకెందుకు అని విశ్రాంతిగా ఉంటా అంటే అది గూడా మన ఆరోగ్యానికి నష్టం. ఏదైనా గాని. అంటే ఇదంటే ఇదే గాదు. ఏ విషయంలో అయినా గాని పరాయి వాళ్ళ విషయాల్లో జోక్యం జేసుకోవడం గాని, లేకపోతే ఏదైనా ప్రతీదీ హద్దుల్లో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ విధంగా ఉన్నట్టయితే గనక మనం జీవితాన్ని ఎంతో సంతోషంగా, ఎంతో సంతృప్తిగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తాం. ఏమంటారు?